హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మైరా. వెల్కమ్ మై ఛానల్ మై కుకింగ్ మై వరల్డ్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పేరు ఏంటంటే పచ్చి కొబ్బరితో కొబ్బరిలో వచ్చేసాను ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్స్, బాగా బర్ఫీలాగా ఎంత బాగా వచ్చింది ఫ్రెండ్స్. చిన్న చిన్న ముక్కలుగా పీసెస్గా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఫెస్టివల్ సీజన్ ఉంటుంది కాబట్టి ఫంక్షన్లు కానీ దేవాలయాలకు సందర్శించినప్పుడు కానీ మనకు కొబ్బరికాయలు విరివిగా ఉంటాయి ఫ్రెండ్స్. మన ఇళ్ళల్లో చాలా వరకు ఉంటూ ఉంటాయి. అవన్నీ వేస్ట్గా అయిపోతాయి, పాడైపోతాయి అని టెన్షన్ పడే పని లేదు ఫ్రెండ్స్. మనం వాటితోనే చక్కగా కొబ్బరిలో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా వస్తున్నాయి. నేను చూపించిన విధంగా చేయండి ఫ్రెండ్స్. అందుకోసం మనం ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 2 చిప్పలను తీసుకున్నాను. 2 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను ఫ్రెండ్స్. బౌల్ తీసుకొని 2 కొబ్బరి చిప్పలను నీటితో శుభ్రంగా కడుక్కొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సేమ్ నేను చూపించిన విధంగా కట్ చేయండి ఫ్రెండ్స్, చిన్న చిన్న ముక్కలు. సేమ్ రెండో కొబ్బరి చిప్ప కూడా అట్లాగే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మధ్యలో ఏమైనా పెద్ద పెద్ద ముక్కలు ఉంటే వాటిని కూడా చిన్న చిన్నగా మీడియంగా మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని బాండి వేడెక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని కొబ్బరి ముక్కలను దూరగా వేగించాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం మిక్సింగ్ బౌల్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొబ్బరి పొడి. చూడండి ఫ్రెండ్స్, ఆ తర్వాత మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని 1 కప్పు షుగర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 కప్పు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా కరిగిపోవాలి ఫ్రెండ్స్. తీగ పాకం రావాలి ఫ్రెండ్స్. షుగర్ అంతా కరిగిపోయి తీగ పాకం వస్తుంది ఫ్రెండ్స్. అందులో 4 ఇలాచీ ఫ్లేవర్ కోసం వేయాలి ఫ్రెండ్స్. మీడియంలోనే పెట్టుకోవాలి మంటను. ఆ తర్వాత మనం వేయించుకున్న కొబ్బరి పొడి మొత్తం ఇందులో వేసుకొని దగ్గరగా ఉడికేంత వరకు కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. దగ్గర పడి చిక్కబడేంత వరకు మనం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఆయిల్ ప్లేట్ అంతా స్రబ్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బాగా వేగిపోతుంది, దగ్గరకు పడుతుంది, బాగా మంచి సువాసన వస్తుంది ఫ్రెండ్స్. మంచి టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. తింటే ఆరోగ్యానికి కూడా మంచిది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు తిక్కగా అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని ఒక ప్లేట్లోకి నూనె వేసి పెట్టిన ప్లేట్లోకి వేయాలి ఫ్రెండ్స్. బాగా చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. దీన్ని ప్లేట్ మొత్తం చేసేసి బాగా చల్లారనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, పైనుంచి కొద్దిగా బాదం పప్పులు కట్ చేసి గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ముక్కలుగా పీసెస్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన కొబ్బరిలో రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.